భారత్ ఐర్లాండ్ మధ్య రేపటి నుంచి 2 టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. 26వ తేదీన తొలి టీ20 జరగనుండగా 28వ తేదీన రెండో టీ20 జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తుంది. అయితే ఈ 2 టీ20లు కూడా బెల్ఫాస్ట్ లో జరగనున్నాయి. 19 ఏళ్ల తర్వాత టీమిండియా బెల్ఫాస్ట్ లో ఆడుతుంది. టీమిండియా 2007లో చివరిసారిగా బెల్ఫాస్ట్ లో మ్యాచ్లు ఆడింది. అప్పటి నుంచి మళ్లీ ఇదే తొలిసారి అక్కడ మ్యాచ్లు జరుగుతుండడం. గత 8 ఏళ్లలో భారత్ 3 సార్లు ఐర్లాండ్ ను సందర్శించిన బెల్ఫాస్ట్ లో మాత్రం మ్యాచ్లు జరగలేదు. మళ్లీ ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్ తో టీమిండియా తలపడబోతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం కొందరు యువ ఆటగాళ్లు అలాగే కొత్త కెప్టెన్ టీమిండియా తరపున బరిలోకి దిగబోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్ గా నియమితులైన శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ పైనే ఉండనుంది. ఎందుకంటే అతడు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఐర్లాండ్ తో జరగబోతున్న ఈ సిరీస్ నుంచే ప్రారంభమవుతుంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పైనే ఉండనుంది. మరోవైపు ఐర్లాండ్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ గా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ లోర్కన్ టక్కర్ ను నియమించారు. స్టార్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ ను తప్పించి అతడి స్థానంలో టక్కర్ ను నియమించింది ఐర్లాండ్ బోర్డు. అలాగే ఈ 2 టీ20ల కోసం ఐర్లాండ్ జట్టు 3 కొత్త యువ ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ క్రమంలో రేపు తొలి టీ20 మ్యాచ్ కు ముందు ఐర్లాండ్ కొత్త కెప్టెన్ లోర్కన్ టక్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. అంతర్జాతీయంగా కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ వరల్డ్ లోనే నెంబర్ 1 జట్టుతో తలపడబోతున్నాను. సీనియర్ జూనియర్ కలయికలతో మేము టీమిండియాను ఎదుర్కోబోతున్నాం. ప్రపంచంలోని ఎంతో ప్రమాదకరమైన టీమిండియాను ఎదుర్కొంటున్నందుకు కెప్టెన్ గా నాకు ఒక సవాల్ లాంటిది. ఆ సవాల్ను అధిగమించి టీమిండియాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ లోర్కన్ టక్కర్ అన్నాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ ఈ సిరీస్ లో అతడు డెబ్యూ చేస్తే అతన్ని ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుతం అతని గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. అయితే ఈ 2 టీ20 సిరీస్ లో అతన్ని త్వరగా అవుట్ చేస్తే మా బౌలర్లకు మంచి ఉత్సాహం వస్తుంది. అంతేకాదు టీమిండియా మిగతా ప్లేయర్లు చాలా డేంజర్. మేము టీమిండియాపై గెలిస్తే ఓ చరిత్ర అవుతుంది. ఇప్పటి వరకు టీ20లో టీమిండియాపై విజయం లేదు. తొలి విజయాన్ని నమోదు చేసి తొలి మ్యాచ్ తోనే ముందుకు సాగాలని అనుకుంటున్నామని ఐర్లాండ్ కొత్త కెప్టెన్ పేర్కొన్నాడు.